ఒక్క నిమిషం. ఫైనల్ గా మీరేం చెప్పదలుచుకున్నారు? సరే, ప్రభుత్వం మే 7 లోపల చర్చలకు పిలిస్తే ఓకే, వాళ్ళు ఏం మాట్లాడతారు, మీ డిమాండ్స్ ఏంటి, ఆ డిమాండ్స్ ని వాళ్ళు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు, ఇవన్నీ ఒకే ఎత్తు. ఇన్ కేస్ వాళ్ళ ఒకవేళ చర్చకు పిలవకపోతే మీ నెక్స్ట్ భవిష్యత్తు ప్రణాళిక ఏంటి? మేము ప్రభుత్వం చర్చలకు పిలుస్తుందన్న ఆశాభావంలో ఉన్నాం. ముఖ్యమంత్రి మీద కూడా ఒక నమ్మకం పెట్టుకున్నాం. ఇంతమందికి ఇన్ని చేస్తా, మాది ప్రజాప్రభుత్వము, పాలన ప్రభుత్వం అంటున్నారు కాబట్టి పిలుస్తారనేది ఉంది. మాకు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మేమంతా సమ్మె నోటీస్ ఇవ్వాల్సి వచ్చింది. పార్టీ మీదనో ముఖ్యమంత్రి మీదనో మాకు కోపతాపాలు లేవు. మా ఈ జెన్యూన్ సమస్యల మీద ఇచ్చినాము. దాంట్లో ప్రధానంగా ఇవాళ మీరు చెప్పారు కదా, ఒకటి మనకి మహాలక్ష్మి పథకాన్ని మేము ఆశీర్వదించడం, తీసుకున్నాం, 48 గంటల్లో సక్సెస్ చేసినాం, ప్రభుత్వానికి ఎనలేని ఇమేజ్ని ఇప్పించినాం. దాంతో మా కార్మికులు తన్నులు తిన్నారు, దెబ్బలు తిన్నారు, టీవీలో వచ్చినాయి, సస్పెండ్లు రిమూవ్ అయినా మేము చేసినాం. ఆడపిల్లలకు చేస్తానికి ఇప్పటికి కూడా ఇంకా ఉన్నాం. కానీ సాలినన్ని బస్సులు పెట్టకపోవడం వల్ల ఈ కొట్లాటలు పంచాయతీలు అవుతున్నాయి. రెండోది, ఒకే దాంట్లో ఆ జీరో టికెట్, ఈ టికెట్ అనే బటన్ ఉండడం వల్ల అది కన్ఫ్యూజ్ అయ్యి 100 మందికి టికెట్లు ఇచ్చి ఒక టికెట్ మిస్ కొట్టడం వల్ల సస్పెండ్ ఉద్యోగాలు పోతున్నాయి. దానికోసం మేమేం చెప్పినామంటే ఈ సమ్మె నోటీస్లో మీరు మహిళలకి ఎక్స్ప్రెస్లు బాగా పెంచండి, సరిపోయాయని పెంచండి. అవసరమైతే వాళ్ళకి ఫ్రీ మహిళా బస్సులను పెట్టండి, మగవాళ్ళకు కూడా సీట్లు దొరికేటట్టు వేరే బస్సులు పెట్టండి. మేము ఇంకా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. రెండోది, ఇవాళ మీరు ఆర్టీసీని అభివృద్ధి చేస్తాం, అన్ని చేస్తాం అన్నారు కాబట్టి మాకు మహిళా పథకంలో వచ్చే డబ్బులు నెలకి దాదాపు ఇప్పుడున్న ఓఆర్ ప్రకారంగా వాళ్ళే చెప్తున్నారు 100% దాటిందని. మాకు 500 కోట్లు నెలకు వస్తాయి. మీరు 350 కోట్లు ఇస్తా అని చెప్పి వాగ్దానం చేసిండ్రు. 350 కోట్లు ఇస్తా అన్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు మాకు కనీసం ఇస్తుందా? 180 కోట్లు, 100 కోట్లు, 200 కోట్లు, 150 కోట్లు అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ పోవడం వల్ల ఆ పైసలు ఉన్నాయి. రెండోది, రిటైర్మెంట్ అవే ఉన్నాయి. అది కాదు కాబట్టి మీరు ఆ డబ్బులు ఇవ్వండి. రెండోది, ఆర్టీసీని ఆధునీకరిస్తా, బస్సులు ఇస్తా అన్నారు. అటువంటప్పుడు ఇవాళ ఎలక్ట్రిక్ బస్సులు మీరు తీసుకొచ్చిండ్రు. పొల్యూషన్లెస్ బస్సులకి మేము యూనియన్ జేఏసీ వ్యతిరేకం కాదు, ప్రజలు బాగుండాలి, రావాలి. కానీ హైర్ బస్ అంటే కిలోమీటర్కి డబ్బులు ఇచ్చి వాడుకొని మనకి డబ్బులు ఇచ్చి వెళ్ళగొడతాం. కానీ ఎలక్ట్రిక్ బస్సులు కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంటు రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే కార్పొరేట్ సంస్థలకు వస్తుంది. ఒలక్టా, తర్వాత జేబిఎంకి వస్తున్నాయి, వాళ్ళు తీసుకుంటారు. 50% దాంట్లో రాయితీ అనేది కార్పొరేట్ సంస్థలకు వస్తుంది. మేమేమంటున్నామంటే గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఇవాళ ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇష్టంగా చేయొచ్చు, గతంలో కూడా జరిగినాయి. మీరు ఆ బస్సులు తీసుకోండి, కానీ ఆ బస్సు తీసుకొని పెట్టడం వల్ల 50% ఏమో వాళ్ళకి పోతున్నాయి. ఏ అగ్రిమెంట్ లేకుండా చేస్తున్నో మీరు ఆర్టీసీలో పెట్టి 59 రూపాయల కిలోమీటర్కి డబ్బులు ఇవ్వడం వల్ల అది అదనపు భారం మాకు అవుతుంది, నెంబర్ 1. రెండోది, ఆ బండి మీద ఎవరు పనిచేస్తున్నారంటే వాళ్ళే టెక్నీషియన్లు, వాళ్ళే మెయింటెనెన్స్, వాళ్ళే డ్రైవరు, వాళ్ళే మొత్తం ఉండడం వల్ల ఆర్టీసీ ప్రైవేట్ పరమయ్యేటువంటి పరిస్థితి త్వరలో వస్తుంది. ఇవాళ పొల్యూషన్లెస్ బస్సులు నేను దేశంలోనే నెంబర్ 1గా రాష్ట్రం అంతా పెడతా అని చెప్పి అంటున్నారు, మంచిదే. కానీ మీరు కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని మీరన్న వాగ్దానం ప్రకారంగా ఆ బస్సులను మాకు కొనిస్తే ఆ వచ్చేటువంటి సబ్సిడీ 50% మాకు వస్తే ఒక బస్కి ఇంకొక బస్ ఫ్రీగా వస్తుంది. దానివల్ల ఒక బస్కి 5 మందికి ఉద్యోగాలు వస్తాయి కొత్తగా. రెండోది, దీంట్లోనేమో ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది. మీరే చెప్పాలా, నేను ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నా, నిజంగానే ఉద్యోగాలు పోవు అని చెప్తా ఉన్నారు. ఎందుకు పోవు? ఇవాళ రిక్రూట్మెంట్ ఇది లేకుండా చేసుకుంటా వస్తూ ఇది చేస్తున్నప్పుడు అనుమానాలు వచ్చినాయి కాబట్టి కార్మికులు ఇవాళ సమ్మెకు సిద్ధమైనరు. సమ్మెకు సిద్ధం కావడానికి ప్రధాన కారణం అదే, అంటే మా ఉనికికే దెబ్బతీసింది పోతుంది అని చెప్పి. ఇవన్నీ రాకుండా అదే కంటిన్యూ అయితే అందరు ఇళ్ళకి పోతుంది. ఇవాళ చూడండి, ఒక అయోధ్య నగర్ డిపో, దాంట్లో పవర్ పాయింట్ పెట్టాను, డిపో ఖాళీ చేసి కార్మికులను దూరం పంపించాను. ఇప్పుడు కంటోన్మెంట్లో తీసిండ్రు, అట్లాగే హెచ్సిలో తీసిండ్రు, మియాపూర్లో ఒక డిపో పెట్టిండ్రు, వాళ్ళని తీసేసాను, వాళ్ళని రాష్ట్రాలకు పంపుతా అంటున్నారు. ఇవాళ ఈ 2026 ఎండింగ్ వరకు హైదరాబాద్ అంతా కూడా ఈ బస్సులు ఎలక్ట్రిక్ బస్సులే ఉండాలనేది పెట్టింది ప్రభుత్వం, మంచిదే. కానీ వీళ్ళందరూ వెళ్ళిపోతే మొత్తం మంది ఈ బస్సులు పోతాయి. ఏం పోతాయి? ఇప్పుడున్న డీజిల్ బస్సులన్నీ కూడా కాలం చెల్లిన బస్సులు ఉన్నాయి. అవన్నీ వెళ్ళిపోతే మొత్తం టోటల్గా ఈ కార్మికులు రోడ్డు మీద పడతారు, రాష్ట్రంలోకి పోతుంది. ఇంకా 2-3 ఏళ్లలో, అంటే 2028 లోపల నేను రాష్ట్రాన్ని కూడా మొత్తము ఇవే బస్సులు తెస్తా అంటున్నారు. తేండి, మంచిదే, మేము కాదంటలేము. కానీ ఇవాళ మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతే ప్రైవేట్ పరం అవుతుంది కదా, ఇవాళ ఏం సెక్యూరిటీ ఉంటుంది వీళ్ళకి. కాబట్టి మేమేమంటున్నాం, 2 మాటలు. కాబట్టి
ఆర్టీసీ ప్రైవేట్ పరం అవుతుందనే భయం పోవాలనుకున్నప్పుడు అగ్రిమెంట్ మీద దీని మీద మేము దీంట్లో రాసినాం కాబట్టి కూర్చోబెట్టి చర్చలు చేయండి, వాస్తవాలు చెప్పండి, అగ్రిమెంట్ ఏంది చెప్పండి. ఇలా కార్పొరేట్ సంస్థలకి ఇచ్చే విధానం సరైంది కాదు. కాబట్టి మీరు కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని ఆర్టీసీకి బస్సులు ఇప్పించి ఆర్టీసీ మనుగడలో నడిస్తే సెక్యూరిటీ ఉంటుంది, ఇది బాగుంటుంది. రెండోది, మీరు ఇవ్వాల్సిన డబ్బులు టోటల్గా మహాలక్ష్మి ఎవ్రీ మంత్ ఇస్తానే పేమెంట్ చేస్తలేరు కాబట్టి చేయాలి. మూడోది, బడ్జెట్. ఏ ప్రభుత్వం వచ్చినా బడ్జెట్ పెట్టింది. ఇవాళ బడ్జెట్లో మీరు డబ్బులు పెట్టలే, కేవలము 4,305 కోట్లు పెట్టింది. అది నెక్స్ట్ మంత్ వరకు ఈ మహాలక్ష్మి కోసం అని పెట్టిండు. మరి ఇలా ఆర్టీసీ మనగడ ఎట్లా ఉంటుంది, ఇవన్నీ ఎట్లా పోవాలి? ప్రతి ప్రభుత్వం కదా, పాతకాలం నుంచి కూడా ఏ ప్రభుత్వం ఉన్నా బడ్జెట్లో డబ్బులు పెట్టే విధానం ఉంది. బడ్జెట్లో లేదు, ఈ ప్రైవేట్ బస్సులు ఉలక్టా గిలక్టా వస్తున్నాయి అనుకున్నప్పుడే అనుమానం వస్తుంది ఇది కార్పొరేషన్ పోతుందని. కాబట్టి ఆవేదనలో ఆందోళనలో మేము ఉన్నాం. కాబట్టి మేము వ్యతిరేకం కాదు. మీరు ఇప్పటికైనా కూర్చోబెట్టి చెప్పండి, చర్చలకు పిలవండి, తప్పదు. ఇక లాస్ట్కు పిల్లిని బోన్లో వేసి కొడితే జరిగేది ఏముంటుంది, తిరుగుబాటు చేస్తుంది. అట్లనే సమ్మె అనేది లాస్ట్ కార్మికుని అస్త్రం, ఇది అస్త్రం, పోతాం. అంత మాత్రంలో ఆగాలి. సమ్మె చేస్తుంటే కూడా పిలవచ్చు, ముందు కూడా పిలవచ్చు. మీరు పిలిచి గౌరవప్రదంగా ఇచ్చిన మాట, ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోండి, మేనేజ్మెంట్ని కట్టడి చేయండి. ఇది చేసినప్పుడు తప్పకుండా మేమందరం కూడా నీరాజనం పలకడానికి సిద్ధంగా ఉన్నాం. ఎవరైనా కార్మికులు పనిచేస్తే శబాష్ అంటే బాగానే ఉంటాం కదా. కాబట్టి మాకు వ్యతిరేకం లేదు. రెండోది, నిన్ననే మీటింగ్ పెట్టినాం, పోస్టర్ విడుదల చేసినాం. ఇప్పుడు కొంతమంది చెప్పినట్టుగా 8 సంఘాలు ఎవరైతే సంఘాలు ఉన్నాయో మేము సమ్మె నోటీస్ ఇచ్చినాము. 100% కార్మికులు దీంట్లో పార్టిసిపేట్ అవుతారు. ఒకరు ఇద్దరు దగులుబాజులు ఎవరైతే ఉంటారో, మేనేజ్మెంట్ తొత్తులుగా మారిన వాళ్ళు, యూనియన్ సంబంధం లేని అశ్వత్థామరెడ్డి లాంటి వాళ్ళు, ఇంకా వేరే వాళ్ళు ఉంటే వాళ్ళు ఆలోచన చేసుకోవాలి అంతే. మేము కూడా మొన్న వీళ్ళ దగ్గరికి పోయినాం. అయ్యా, నీకు పాత మాజీ నాయకునివి కదా, నీ వెనకేమైనా వర్కర్లు ఉంటే నువ్వు కూడా మరి అందరితోటి మద్దతు ఇస్తా అని చెప్పి ఒక మాట చెప్పరాదని కూడా మేమంతా పోయి అడిగినాం. మరి నువ్వు చెప్పలే, నేను జేఏసీగా ఉంటా, నేను చైర్మన్ ఉంటా అంటే అసలు నీకు దిక్కే లేదు, నువ్వు యూనియన్ మెంబర్వే కాదు, నీకు యూనియనే లేదు, కాబట్టి నువ్వెక్కడ ఉంటావని చెప్పినాం. ఇంకొక యూనియన్ ఉంది, వాళ్ళు మద్దతు చూస్తా అని మాట్లాడినారు. ఇంకొక రాజిరెడ్డి అని చెప్పి మొన్నటిదాకా ఎంప్లాయీస్ యూనియన్లో ఉన్నాడు, ఐఎన్టీఎస్కి పోయిండు, మాది కాంగ్రెస్ పార్టీ అన్నాడు. ఓకే, నువ్వు ఆలోచన చేయి, నువ్వు కూడా అంటే ఆయన కూడా అంటున్నాడు సమస్యలు కరెక్టు, చేయాల్సిందే, కొన్ని చేస్తున్నారు, కానీ అన్ని చేయాలి, ఈ సమస్యలు ఉన్నాయి, మేము కూడా సమ్మె నోటీస్ ఇస్తాము, చలో బస్ భవన్ అని పెట్టిండు, మంచిదే. ఇవాళ ఏ యూనియన్ కూడా యూనియన్లు బయట ఉన్నాయనే తప్పు వీళ్ళు చెప్పింది. 100కి 100% సమ్మె నోటీస్ ఇచ్చినాం, లీగల్గా ఇచ్చినాం, ఇవాళ టైం ఇచ్చినాం గవర్నమెంట్కి కూడా. రెండోది, పిల్లల ఎగ్జామ్స్ వస్తే కూడా పిల్లల ఎగ్జామ్స్ అయిపోయేదాకా కూడా టైం ఇవ్వాలని చెప్పి ఇచ్చినాం. మధ్యలో కోడ్లు వచ్చినాయి, ఇచ్చినాం. మొన్నటి వచ్చిన పండుగ కూడా ఇచ్చినాం. ఆ తర్వాత 7వ తారీఖు అని 3 నెలల తర్వాత మేము డేట్ ఇచ్చినాం. మేము ఎందుకు 3 నెలల దాకా ఆగినాము అంటే, ఈ ప్రభుత్వం ఎప్పుడైనా మనసిప్పి మాట్లాడుతుందేమో, పిలుస్తారేమో, వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉన్నాయి, కొత్త ప్రభుత్వం కాబట్టి పిలుస్తారేమో, మనం తొందరపడొద్దు అని చెప్పి మేము వెయిట్ చేసినాం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కి, కాంగ్రెస్ పార్టీకి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది కార్మికులు ఆందోళనలో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, తర్వాత అనుమానంలో ఉన్నారు, ఆర్టీసీ ఉండదు ఈ పరిస్థితి ఉంటే. కాబట్టి మేము అడిగే గొంతెమ్మ కోరికలు కాదు, మీరు చెప్పిన వాగ్దానాన్ని పరిష్కారం చేయండి, లేదా వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నారు. విలీనానికి 1 నిమిషం 2 నిమిషాలు మీరు కూర్చొని ఓ లెటర్ ఇస్తే విలీనం అయిపోతుంది. ఆ విధంగా ఇచ్చేసి ఎలక్ట్రిక్ బస్సుల మీద ఒక మాట చెప్పేసి మిగతా వాటి మీద బాబు ఇది ఇప్పుడు ఇస్తాం, లేకపోతే డబ్బులు లేవు, నెక్స్ట్ ఇవి ఇస్తాం అనేది మాట్లాడుకుంటే బాగుంటుంది. చర్చలకు విలువకపోవడం ప్రజాస్వామ్యం కాదు. ఈ ప్రభుత్వం పెద్ద ఇమేజ్ తోటి వచ్చినప్పుడు చర్చలకు విలువపోతే ఏమంటారు అనేది నేనంటే బాగుండదు. కాబట్టి మీరు పిలివి మీకున్న సాధక బాధకాలు చెప్పండి, మా సాధక బాధకాలు వినండి. ఆ తర్వాత పరిష్కారం చేయకపోతే సమ్మె తత్వం నిన్న కూడా అన్ని జాతీయ సంఘాలతో మీటింగ్ పెట్టినాం, రేపు ఇంకో సంఘాలతో పెడుతున్నాం. అందరూ కూడా గతంలో ఇచ్చినట్టుగా సంపూర్ణంగా మద్దతు ఇస్తా అని చెప్పి అన్ని ప్రజా సంఘాలు ఉన్నాయి. ఇది ఇంకొకటి ఏంటంటే, లాస్ట్ వర్డ్ ఒకటి చెప్తా మేడం, ఈ ఆర్టీసీ అనేది మా సమస్యల కోసం సమ్మె నోటీస్ ఇవ్వలే. ఆర్టీసీ స్ట్రెంథన్ కావాలి. తెలంగాణలో చాలా ఇబ్బంది ఉంది, బస్సులు తక్కువ ఉన్నాయి, బాగా తక్కువ ఉన్నాయి. రెండోది, చాలా 2,500 కావడానికి బస్సులే లేవు. కాబట్టి నీడు ఉంది. ప్రజా రవాణాకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. లాభ నష్టాలతోటి దీన్ని ప్రభుత్వాలు చూడొద్దు. ప్రభుత్వాలు పెట్టుబడి పెట్టాలి, వేరే వాళ్ళకి పెట్టినట్టుగా కొత్త బస్సులు కొనివ్వాలి, ఆధునీకరణ చేయాలి. మహానగరం, విశ్వనగరం, దేశంలోనే మనకు మంచి పేరు ఉంది మనకి. అటువంటి కాడ హై ఎండ్ బస్సులు ఇవి కూడా అన్ని రావాల్సినవి ఉన్నాయి. టూరిజం డెవలప్మెంట్ కావాలి, మనకు బస్సులు ఇవన్నీ ఉంటేనే వస్తాయి. కాబట్టి మేమేదో చెప్తలేం ప్రభుత్వానికి. రెండోది, బలహీన వర్గాలు, బడుగు వర్గాలు, విద్యార్థులు,
వీళ్ళందరూ ఎక్కడికి పోవాలి మనం బస్సులు లేకపోతే? వాళ్ళందరికీ బస్సులు నీడి ఉందా లేదా? మన ప్రజాస్వామ్యంలో మనకి ఎక్కడున్న ప్రపంచం అంతా ఉంటుంది. కాబట్టి నేను మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కి, యాజమాన్యాన్ని కూడా చెప్తా ఉన్నా, జరిగిందేదో జరిగింది. ఇప్పటికైనా వాస్తవం తెలుసుకొని మీరు చర్చలకు పిలవండి, ఆహ్వానించండి, చర్చలు చేయండి. ఆర్టీసీని అభివృద్ధి పదంలో తీసుకుపోయి ప్రజలకి రవాణా సౌకర్యాలు పెంచండి. కూలీ సంఘాలుగా మేము ఉన్నాం, మా కూలీ ఇవ్వమని అడుగుతా ఉన్నాం, రిటైర్డ్ అయిన పైసలు అడుగుతా ఉన్నాం, జెన్యున్ అడుగుతున్నాం, మావి కూడా డేట్లు పెట్టి ఇచ్చేయండి అని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాం. బేషజాలాలు లేవు. తప్పని పరిస్థితి వస్తే సమ్మె తప్పదు. సమ్మెలో కార్మికులందరూ కూడా పార్టిసిపేట్ అవుతారు. ఇలా ప్రైవేట్ బస్సులు నడిచినా, ఓనర్లు ఐర్ బస్సు వాళ్ళు నడిపించినా బాధ లేదు. ఆ రోజు కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా సమ్మెలో బస్సులన్నీ నడిచినాయి, ₹1 కూడా రాలేదు, ప్రజలు ఎక్కలే ప్రజలు. కాబట్టి మీ ద్వారా ప్రజలకు కూడా చేస్తా ఉన్నా, మహాలక్ష్మి పథకంలో ఉన్న వాళ్ళకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరు కూడా అందరు బాగుండాలమ్మా, మాకు మద్దతు ఇవ్వండి. తప్పకుండా బస్సులు మీకోసం పెరగాలని చెప్పి మేము చేస్తా ఉన్నాం. స్పెషల్ బస్సులు కూడా పెట్టాలని చెప్పి చేస్తా ఉన్నాం. మహిళలకి స్మార్ట్ కార్డు ఇస్తే ఇబ్బందులు పోతాయని చెప్తా ఉన్నాం. ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయడానికి ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి, లేకపోతే బలవంతంగా మమ్మల్ని యాజమాన్యం స్వయంగా సమ్మెలోకి పంపినట్టుగా భావిస్తాం తప్ప మేము చేసినట్టుగా భావించాం. ఆ విధంగా చేయమని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి మేము కోరుతా ఉన్నాం. కూర్చోబెట్టి మీరు మాట్లాడండి. రామూర్తి గారు, ఫైనల్ గా మీరేం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు అన్ని వర్గాలను మోసం చేసినట్టు ఆర్టీసీ వాళ్ళని మోసం చేస్తే వాళ్ళు చివరి అస్త్రం సమ్మెనే. మేము సమ్మెకి పోవాలని కోరుకుంటాను, వాళ్ళ సమస్యని పరిష్కరించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు కరోనా టైంలో కూడా జీతాలు ఇచ్చి వాళ్ళని ఆదుకున్న కేసీఆర్ గవర్నమెంట్, మీరు 17 నెలలు అయినా కనీసం పిలవకుండా సమ్మె నోటీస్ ఇచ్చిన వాళ్ళని కనీసం లెక్క చేయకుండా ఉంటే ఖచ్చితంగా మళ్ళీ రేపు ప్రజలు ఇబ్బంది పడతారు. కాబట్టి వాళ్ళకు ఒక భరోసా కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉన్నది. ఇగో మేము ఆర్టీసీ బస్సుల్ని పెంచుతాము, ఇగో కొత్తవి తీసుకొస్తున్నాము, మీరు ఏదైతే మహాలక్ష్మి స్కీమ్ పెట్టారో దానివల్ల మీకు కొంత పేరు వచ్చిందేమో, మా పేరు మొత్తం ఆగమైపోతుంటే ఒక పట్ట బస్సులు పెంచకుండా వాళ్ళ యొక్క టైంని కూడా కనీసం పట్టించుకోకుండా, వాళ్ళ ఆరోగ్యాలు పట్టించుకోకుండా, వాళ్ళందరినీ ఇబ్బంది